నీతిగా నువ్వు భక్తిగా బ్రతుకుతుంటే ప్రియమైన వారులారా, నీ భక్తి బహుధైర్యాన్ని నీకు పుట్టిస్తుంది ప్రియమైన వారులారా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడుతూ ఎంత చక్కటి మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి బహుధైర్యము పుట్టించును, మనోధైర్యాన్ని కలిగిస్తుంది. ఇదిగో రక్షణ ఆనందంలో ఇక్కడ ఈ రక్షణలో కొనసాగుతూ వాక్యపు సమాధానాన్ని నీ తలంపులకు కావాలిగా పెట్టి దుష్టుడు ఇదిగో నీ మనస్సును చెరసనివ్వకుండా, వాడి ఆలోచనని నీ హృదయంలోనికి రానివ్వకుండా, నాకు దేవుడు ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగి ఎప్పుడు తప్పు చేయకు ప్రియమైన వారి బహుధైర్యంగా నువ్వు ఎప్పుడు ఉంటావంటే తప్పు చేయకుండా ఉన్నప్పుడే ఉంటావు. తప్పు చేసినండి దేవుడు సహాయం చేస్తాడో లేదన్న చిన్న అనుమానం కలుగుతుంది. ఎప్పుడు ధైర్యంగా ఉంటావు అంటే దేవుడు తప్పు చేయలేదు కదా నాయన, అలాగైతే నువ్వు నాకు ఖచ్చితంగా తోడుంటావన్న ఓ ధైర్యము కలిగి ఉంటుంది ప్రేమ వాళ్ళ. దానియేలు గారు శాసనం వచ్చింది. శాసనం వచ్చిన ఆయన యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ధైర్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం వాళ్ళకు తప్పు, నాకు తెలుసు ప్రార్థన చేయటం అసలు తప్పే కాదు. ధైర్యంగా ఉన్నాడు. సింహాల బోనులో వేస్తామన్నా కూడా ధైర్యంగానే ఉన్నాడు. ఏం ధైర్యం అండి ఆయనకి? ఆయన భక్తి ఆయనకు ధైర్యాన్ని పుట్టించింది ప్రేమ వాళ్ళ. పాపం చేస్తున్న మనం ధైర్యంగా ఉండలేము ప్రేమ వాళ్ళ. చూసారా, నువ్వు నీతిమంతుడుగా ఉండు, నువ్వు వాక్యంలో ఉండు, ఆ వాక్యంలో నేను బ్రతుకుతున్నానన్న ఆనందం నీకు కలిగినప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు ప్రియమైన వాళ్ళ. ఎంతమంది మనల్ని ఏమంటున్నా కూడా చాలా చిన్నగా తీసుకుంటాం ప్రియమైన వాళ్ళ. తండ్రి నువ్వు నాకుంటే ఏముంది నాయన, 1,00,000 మంది నన్ను నిందించిన నువ్వు ఒక్కడివి నేనేంటో నీకు తెలిసినప్పుడు 1,00,000 మందికి కనపరుచుకోవాల్సిన అవసరం మనకు లేనే లేదు ప్రియమైన వాళ్ళ. రక్షణకు దూరంగా ఉన్న వాళ్ళు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఇదేదో రోగము అనుకుంటున్నావు, కానీ బైబిల్ దగ్గర రాగానే దుష్టుడి ఆలోచనలో నిన్ను రక్షణకు దూరంగా చేయడానికి ఏ మనసును మార్చుకోమన్నాడో ఆ మనసును మారనివ్వకుండా మనోవ్యాకులాన్ని నీలో పెడుతున్నాడు. నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ మనసు మార్చుకుంటే ఆ రక్షణ ఆనందం నీ హృదయంలో ఉంటే, ఆ రక్షణ ఆనందంతో దేవుడి కొరకు నువ్వు బ్రతుకుతుంటే, ఇదిగో ఎన్ని ఆలోచనలు కూడా నిన్నేమి చేయలేవు ప్రియమైన వాళ్ళ. ఒకవేళ రక్షణలోనికి వచ్చి ఇంకా మనం కృంగిపోతుంటే ప్రియమైన వాళ్ళ, ఇదిగో అసలే బాధలో ఉన్న మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు సహాయం మనకు ఉంటుందా లేదా అనుమానం కలుగుతుంది. మన జీవితాలు నీతిమంతులుగా ఉంటూ బైబిల్ను పాటిస్తున్నప్పుడు నీ ధైర్యం ఎవరు చెప్పినా కలగని ధైర్యం నీలోనే కలుగుతుంది. దేవా ఇదిగో నేను నీ ఎలా బ్రతికానో నీకు తెలుసు కదయ్యా. బహుధైర్యము సింహాల బోడులోనికి వెళ్ళిన దానియేలు భయపడలేదు. ఏంటంటే ఆ ధైర్యము, ఏంటంటే ఆ ధైర్యం? నేను చేసింది తప్పు కానే కాదు. తప్పు చేసినప్పుడు భయపడాలి, తప్పు చేయనప్పుడు ధైర్యంగానే ఉంటాం. అది ఒకసారి మన జీవితాలను ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నామంటే ఏ మనిషి అన్నాక ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా అనుకుంటాం, కానీ ఆ వచ్చిన ఆలోచన దేవుడి కోసం ఎందుకు రాదు మనకి? మిగతా ఆలోచనలు మరిచిపోయినవి కూడా జ్ఞాపకం వస్తుంటాయండి. అప్పుడే మరిచిపోయినవి కూడా జ్ఞాపకం వస్తుంటాయి. అంటే నిన్ను ఇంకా కృంగదీయటానికి ఇదిగో పాత దొంతరలో అన్ని రేపి నీ ఆలోచనలకు తీసుకొస్తున్నాడు. వాక్యం అనే సమాధానము నీ తలంపులకు కావాలిగా నువ్వు పెట్టుకోగలిగింది. ఈ మనో దుఃఖములో నుంచి ఈ విజయాన్ని నువ్వు సాధించగలవు. అంతేకాదు పెరిగి ధనము కాదు, ధైర్యాన్ని కలిగి దేవుడిచ్చే మహాలోకానికి మనము వెళ్ళగలం. ఇదిగో యోబు జీవితం ఆ తర్వాత బ్రహ్మాండంగా ఉందని మనమే అనుకుంటున్నాం. ఈ చిన్న జీవిత కాలం ముగిస్తే దేవుడు కొరకు ఆ తర్వాత వచ్చే లోకం పరలోకం మనం ఉండేది మనుషులతో కాదు ప్రేమ వాళ్ళ. ఎవరితో? దేవుడితో ప్రేమ వాళ్ళ. ఓ మంచి జీవితం ఉంది అనుకుంటున్నప్పుడు దాన్ని పొందుకోవాలన్న ఆలోచన లేకుండా ఇక్కడ వాటితోనే ఎందుకు కురిగిపోతున్నారు చెప్పండి. ఆ ధైర్యాన్ని దేవుని మాటల్లో నువ్వు అనుభవించాలి. ఆ ధైర్యాన్ని తలంపులకు నీకు కావాలిగా ఉండగలిగితే దుష్టుడు ఏం చేయలేడు. నువ్వు నీతిమంతుడిగా చక్కగా దేవుడి కొరకు బ్రతుకుతూ బహుధైర్యం కలిగి ఉంటే నిన్ను చూసి లోకం ధైర్యపడాలి. ఆ దేవుడిలో ఉంటే ఎంత ధైర్యాన్ని కలిగి ఉంటావా మనమని లోకానికి ఆశ్చర్యపోవాలి. నీ ధైర్యాన్ని ఏముందని ఇంత ధైర్యం అండి నీకు? నాకేమి లేదండి, పరలోకం
ధైర్యాన్ని లోకానికి కనపరచు. నువ్వు నీ మనసు మార్చుకో. నువ్వు రక్షణలోనికి రా. రక్షణలోకి వచ్చి వాక్యాన్ని నేర్చుకో. ఆ వాక్యాన్ని నీ తలంపులో పెట్టుకో. దుష్టుడు ఏ ఆలోచనతో మనల్ని చిందన వందన చేస్తున్నాడో ఈ తలంపుల దగ్గరనే కావలిగా పెట్టిన వాక్యం ఆ ఆలోచనలు మన హృదయంలోనికి రానివ్వకుండా చూసుకుంటుంది. వాక్యం తెలుసా? ఆ ధైర్యం కలిగిన మాటలు నీ హృదయంలో నింపుకున్నావా? నేను లేకపోతే వాడు తండ్రి అతను తప్పదు కదా. దూరదేశాల్లో ఉంటున్నాం. పిల్లలు దూరంగా ఉంటారు, భర్తలు దూరంగా ఉంటారు, భార్యలు దూరంగా ఉంటారు. ఒక రకమైన మానసికమైన బాధతో ఉంటాం. ఇది కురిగిపోవటానికి కాదు, ఏదో ఒక రోజు మేమందరం నీ కొరకు బ్రతుకుతాం ఆయన అని ఆశ నీలో ఉండాలి. మాట్లాడారు అలాంటి చక్కటి తలంపులకు దేవుడు కావాలిగా మనందరికీ ఉండాలని కోరుకుంటాం. ఈ 4 రోజులు జరిగిన తరగతులను దేవుని మహాకృపను తోడుగా ఉంచి తన మాటలు వినిపించే మహాభాగ్యాన్ని నాకు కలిగించిన పరలోకమందున్న కన్న తండ్రికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరి మీ మధ్య నేను రావటానికి మరి క్రీస్తు సంఘ కాపరి గారు మరి